హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ సూపర్గా టేస్టీగా చాలా ఈజీగా చటుక్కుని చేసుకునే మష్రూమ్ పులావ్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ పులావ్ బ్యాచిలర్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. పులావ్ కొంచెం కూడా మెత్తగా కాకుండా పొడి పొడిగా వచ్చేలా కొలతలు మార్చకుండా ఈ వీడియో చూస్తూ నేను చూపించిన విధంగా చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. రండి ఈ మష్రూమ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ పులావ్ చేయడానికి బియ్యం నానబెట్టుకుందాం. దానికి నేను 1/2 కిలో బియ్యం తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ వచ్చింది. ఈ పులావ్కి ఎలాంటి బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే చిట్టు ముత్యాల రైస్ కూడా తీసుకోవచ్చు, లేదన్నా రెగ్యులర్గా మనం అన్నం వండుకునే బియ్యం కూడా తీసుకోవచ్చు. ఏ బియ్యంతో అయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని 2 సార్లు కడిగి పెట్టుకుందాము. ఇదిగోండి, ఇలా కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లో రైస్ ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇట్లా పోసుకుంటే సరిపోతుందండి. ఇది ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు నానితే సరిపోతుందండి. ఇది ఇలా కొంచెంసేపు పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా పులావ్కి కావలసిన మసాలా సామాన్లంతా రెడీ చేసి పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్లో 3 ఇంచుల అల్లం తీసుకొని తోలంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. కొన్ని వెల్లుల్లి రేకలు కూడా తీసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు 4 తీసుకున్నాను నేను. వీటిని ఇలా తుంచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా తీసుకుంటున్నాను, అది ఇందులో వేసేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టేసుకుందామండి. ఇదిగోండి, ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచాపచాగా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఇది బాగా కాగనివ్వాలి. ఇప్పుడు ఈ పులావ్కి సంబంధించిన మసాలా సామాన్లన్నీ తీసుకున్నాను. 10 లవంగాలు తీసుకున్నాను, 6 యాలక్కాయలు, 4 దాల్చిన చెక్క ముక్కలు, మరాఠీ మొగ్గలు 6, బిర్యానీ ఆకు, జాపత్రి కొంచెం, ఇవన్నీ కాగుతున్న ఆయిల్లో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టడం వల్ల మసాలా సామాన్లు త్వరగా నల్లబడిపోకుండా మీడియంగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు నేను పెద్ద సైజులో 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు అయితే 4 తీసుకోండి. నేను పెద్దవి తీసుకున్నాను కాబట్టి 2 సరిపోతుంది. ఈ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక పెద్ద టమాటాని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టమాటాలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. మీరు చిన్న టమాటాలు అయితే 2 తీసుకోండి, సరిపోతుంది. నాకు పెద్ద టమాటా అయితే 1 సరిపోతుందండి. ఈ టొమాటో అంతా బాగా మెత్తబడ్డాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నది, ఆ పేస్ట్ అందులో వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలండి. చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో? ఇది బాగా మగ్గిపోయింది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి మరీ చిన్న ముక్కలుగా కాకుండా నేను చూపించిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వేయించుకునేటప్పుడు చిన్నవి అయిపోతాయి కనుక కొంచెం పెద్ద సైజులోనే ఉంటే బాగుంటుందండి. ఇవి కట్ చేయకముందే కడిగి పెట్టేసుకోవాలి, లేదంటే వాటర్ పీల్చేసుకుంటాయి. ఇవి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామంటే ఈ పులావ్లో చిన్న చిన్న పీసెస్గా అయిపోయి కనబడకుండా అయిపోతాయి.
మనకి కొంచెం పెద్ద పీస్గా కనబడాలంటే ఈ సైజ్ అన్న ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుంటున్నాను. నేను 1 స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి చూసి వేసుకోండి. ముందుగా 4 పచ్చిమిరపకాయల పేస్ట్లో కలిపాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇది బాగా వేగాలండి. కారం కూడా పచ్చివాసన లేకుండా వేగిపోయాక దీంట్లో 3 స్పూన్లు పెరుగు వేసుకుంటున్నానండి. ఇది పెరుగు కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. ఇది ఒకసారి వేయించుకొని పెరుగు అంతా బాగా కలిసేటట్టుగా కొంచెం అది వేగేటట్టుగా దాన్ని వేయించుకోవాలి. ఇది బాగా వేగాక మనం బియ్యం తీసుకున్న కొలత ప్రకారం వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పడుతుంది. చిట్టి ముత్యాల రైస్ అయినా 1 గ్లాస్కి 1.5 గ్లాస్ పడుతుంది వాటర్. సోనా మసూరి అయితే 1 గ్లాసుకి 2 గ్లాసులన్నా వాటర్ పడుతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం కలిపేసుకున్నాక మరగనివ్వాలి. ఇది ఇలా మరుగుతున్న స్టేజ్లోనే ఉప్పు చూసుకోవాలి. మీ టేస్ట్ తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. ముందుగా కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, దాంట్లో నీరంతా వడగట్టుకొని ఈ మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి. ఈ రైస్ మొత్తం అందులో వేసేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్లోగా బియ్యం విరగకుండా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కలపండి. ఇప్పుడు ఈ రైస్ కూడా ఒకసారి తెరలాలన్నమాట. కొంచెం తెరిలినప్పుడు ఒకసారి కలుపుకొని కింద అడుగు పట్టకుండా ఒకసారి ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. నేనైతే లో ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే 2 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, కుక్కర్ మూత తెరిచాక ఇలా వచ్చింది. రైస్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. రైస్ అంతా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. ఇలా సైడ్ నుంచి కలుపుకుంటూ తీసుకోవాలి, లేదంటే రైస్ అంతా ముక్క అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా ఉడికిందో. అంతేనండి, మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.